వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఒకప్పుడు చేతిలో రూపాయి లేక నిత్యావసరాల కోసం కిలోమీటర్ల మేర క్యూ కట్టి దివాళా తీసిన దేశంగా నిలిచిన మన పొరుగు దేశం శ్రీలంక ఇప్పుడు ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే రీతిలో కోలుకుంది. ఎంతగా అంటే తలసరి ఆదాయ వర్గీకరణలో ఏకంగా భారతదేశాన్ని వెనక్కు నెట్టేసింది. అవును, ప్రపంచ బ్యాంకు విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం శ్రీలంక మళ్లీ ఎగువ మధ్య ఆదాయ దేశాల జాబితాలోకి ప్రమోషన్ పొందింది. కానీ ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా చెప్పుకునే మన భారతదేశం మాత్రం ఇంకా దిగువ మధ్య ఆదాయ వర్గంలోనే ఉండిపోయింది. 2022లో రోడ్లెక్కిన శ్రీలంక ప్రజలు అధ్యక్ష భవనాన్ని ముట్టడించిన దృశ్యాలు మనకింకా గుర్తున్నాయి. మరి అటువంటి దేశం ఇంత తక్కువ కాలంలో భారత్ను ఎలా దాటేసింది? ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే శ్రీలంక జనాభా కేవలం 2.2 కోట్లు మాత్రమే. అక్కడ ఆదాయం పెరిగినప్పుడు తలసరి ఆదాయం వేగంగా పెరుగుతుంది. కానీ 140 కోట్లకు పైగా జనాభా ఉన్న భారత్లో సంపద సృష్టి భారీగా జరుగుతున్నప్పటికీ అది ప్రతి ఒక్కరికి సమానంగా అందడం లేదు. అందుకే ఈ వ్యత్యాసం. మరి శ్రీలంక సాధించిన ఈ పురోగతి భారత్కు ఒక హెచ్చరిక లాంటిదే. భారతదేశం కూడా దిగువ మధ్య ఆదాయ స్థాయి నుంచి ఎగువ మధ్య ఆదాయ స్థాయికి చేరాలంటే ఎలాంటి వ్యూహాలు అనుసరించాలి? ఆర్థిక నిపుణులు చెబుతున్న కీలక అంశాలేంటి ఒకసారి చూద్దాం. భారతదేశంలో ప్రపంచంలోనే అత్యధిక యువ జనాభా ఉంది. కానీ కేవలం జనాభా ఉండటం ముఖ్యం కానే కాదు. ఇది ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాల్లో నిరూపితమైనటువంటి అంశం కూడా. వారికి సరైనటువంటి నైపుణ్య శిక్షణ అందాలి. అంటే స్కిల్ డెవలప్మెంట్ డెఫినెట్ గా ఉండాలి. స్కిల్ అనేది అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయగలగాలి, అది పెంపొందించగలగాలి. అప్పుడే వారు ఉత్పాదక శక్తులుగా మారి దేశ తలసరి ఆదాయాన్ని పెంచగలుగుతారు. వారికి స్కిల్ డెవలప్మెంట్ క్లాసెస్ నిర్వహించడం కావచ్చు. యువ జనాభా ఎక్కువగా ఉన్నటువంటి భారతదేశం లాంటి దేశంలో స్కిల్ డెవలప్మెంట్ కానీ సరైన రీతిలో దేశంలో చేయగలిగితే ఇమ్మీడియట్ గా కూడా వాళ్ళు ఎంటర్‌ప్రెన్యూర్ గా ఎదగడం కావచ్చు, ఇండస్ట్రీ స్థాపించడం కావచ్చు, ఇతరత్ర ప్రభుత్వం నుంచి కూడా ఆ స్థాయిలోనే ప్రోత్సాహకాలు ఉంటే సంపద సృష్టి విపరీతంగా జరిగి ప్రతి ఒక్కరి తలసరి ఆదాయం అంటే దాదాపుగా కొన్ని దేశాల్లో మనం చూస్తూ ఉంటాం. చైనా లాంటి దేశాల్లో పర్టికులర్ గా తలసరి ఆదాయం ఎక్కువ. అంటే ప్రతి ఒక్కరికి అక్కడ పని కల్పించగలిగినటువంటి పరిస్థితులు ఉంటాయి. మరి ప్రభుత్వం ఆ దిశగా గతంలో చర్యలు తీసుకుంది. వారు ఇప్పటి నుంచి కాదు, దాదాపు ఒక 30-40 సంవత్సరాల నుంచే జనాభా ఎక్కువగా యువత ఎక్కువగా ఉన్నటువంటి మన దేశంలో అదే స్థాయిలో స్కిల్ గాని మనం డెవలప్ చేయగలిగితే వ్యక్తి తలసరి ఆదాయం, ఉద్యోగ కల్పన, ప్రతి ఒక్కరికి పని అందుబాటులో ఉంటే వారు జీవన విధానం కూడా మారుతుందని చెప్పడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ చైనా. దాని తర్వాత ఇప్పుడు శ్రీలంక 2.2 కోట్ల జనాభా ఉన్నప్పటికీ అదే స్థాయిలో ఎదుగుదల చూపిస్తోంది. ఎగువ మధ్య ఆదాయ దేశంగా చాలా తక్కువ టైంలో సమస్యల నుంచి, సంక్షోభాల నుంచి శ్రీలంక బయటకు వచ్చినటువంటి విధానానికి సంబంధించి కూడా ఒక డిస్కషన్ అయితే ప్రపంచవ్యాప్తంగా మారుతోంది. ఈ సూచీనే చెప్తోంది శ్రీలంక ఏ స్థాయిలో ఇమీడియట్ గా కోలుకుందనేది. అయితే రెండో పాయింట్ కూడా ఒకసారి చూద్దాం. దేశం కేవలం సేవా రంగం పైనే ఆధారపడితే సరిపోదు. చైనా, వియత్నాం తరహాలో భారీగా ఉపాధిని కల్పించే మ్యానుఫ్యాక్చరింగ్ రంగాన్ని విస్తరించాలి. దీనివల్ల గ్రామీణ, పాక్షిక నైపుణ్యం ఉన్న కోట్లాది మందికి స్థిరమైనటువంటి ఆదాయం లభిస్తుంది. పర్టికులర్ గా ఇందాక మనం మాట్లాడుకున్నట్టు వియత్నాం కావచ్చు, చైనా కావచ్చు. వియత్నాం మనం వాడేటువంటి ఎలక్ట్రిక్ ఐటమ్స్ కి సంబంధించిన చిప్పులు కానీ ఇతరత్ర అన్ని కూడా అక్కడి నుంచి ప్రపంచ వ్యాప్తంగా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. వియత్నాం అనేది చాలా చిన్న దేశం.
జనాభా కూడా చాలా తక్కువగా కలిగినటువంటి దేశం. కానీ ముందు నుంచి దాదాపు ఒక 30 సంవత్సరాల ముందు నుంచి స్కిల్ మీద కాన్సన్ట్రేట్ చేసింది. ఏ స్థాయిలో అంటే ప్రపంచం మొత్తాన్ని వియత్నాం గట్టిగా 2 నెలల పాటు ఎటువంటి ఎలక్ట్రానిక్స్కి సంబంధించిన చిప్పులు సరఫరా చేయకపోతే కంప్లీట్గా ఎలక్ట్రానిక్ ఐటమ్స్కి సంబంధించి స్తంభించిపోయే విధంగా. సో వియత్నాంని ఒక ఉదాహరణగా తీసుకోవచ్చు. పర్టికులర్గా మనం ఇందాక మాట్లాడుకున్నట్టు చైనాలో కూడా ప్రతి ఒక్కరికి పని కల్పించాలి. మ్యానుఫ్యాక్చరింగ్ రంగాన్ని మనం ఇప్పుడు వాడేటువంటి కొన్ని రకాల అంటే మొన్న సంక్షోభం నెలకొన్నటువంటి ఈ రిక్షాలకు సంబంధించి కూడా ఎక్కువగా చైనా నుంచి దిగుమతి అవ్వడం, ఇమీడియట్ గా యాప్తో దాన్ని కంట్రోల్ చేస్తున్నారని మిస్యూజ్ చేసినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అవి పక్కన పెడితే చైనా విషయంలో పర్టికులర్ గా వస్తున్నటువంటి ఫోన్లు కావచ్చు, ఎలక్ట్రిక్ ఐటమ్స్ కావచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో దుస్తులు కానీ, వాళ్ళు తయారు చేసేటువంటి ప్లాస్టిక్ వస్తువులు కానీ, అలాగే మనం పెద్ద పెద్ద కాస్ట్లీ బ్రాండ్స్ అని చెప్పి ప్రపంచ దేశాల్లో చూసేటువంటి పెద్ద పెద్ద బ్యాగ్స్ కానీ, లేకపోతే ఇతరత్ర లేడీస్ వాడేటువంటి కాస్ట్యూమ్స్ కానీ, లేడీస్ వాడేటువంటి బ్యూటీ ప్రొడక్ట్స్ కానీ, ఇవన్నీ కూడా అతి తక్కువ ధరకి మ్యానుఫ్యాక్చరింగ్ చేసి చైనా ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి ఒక కాస్ట్లీయెస్ట్ వరల్డ్ ని చాలా తక్కువకి అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ప్రపంచం దృష్టిని ఆకర్షించి అన్ని దేశాల నుంచి వ్యాపారస్తులు అక్కడికి వచ్చి ఆ ప్రొడక్ట్స్ ని ఒక బ్రాండ్ గా చేసి మంచి క్వాలిటీ తోటి బయట చాలా అత్యధిక ధరలకి అమ్ముతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఆ విధంగా కూడా మనం చేయొచ్చు. సేవా రంగం మీద ఆధారపడకూడదు అనడానికి యూకే అంటే బ్రిటన్ అనేది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. అక్కడ సేవా రంగం మీదే ఎక్కువగా ఆధారపడటం వల్ల ఒక మ్యానుఫ్యాక్చరింగ్ రంగం కాబట్టి ఇతరత్ర దేంట్లో కూడా పురోగతి లేక కొన్ని ఆర్థిక సంక్షోభాలు ఎదుర్కొంటుంది. దాన్ని ఒక ఉదాహరణగా కూడా తీసుకోవచ్చు. ఇంకోటి, శ్రీలంక ఆర్థిక వ్యవస్థ వేగంగా కోలుకోవడానికి ప్రధానమైనటువంటి కారణం పర్యాటక రంగం పుంజుకోవడం. భారతదేశంలో అపారమైనటువంటి పర్యాటక సంపద అయితే ఉంది. దీన్ని అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాలతో ప్రమోట్ చేస్తే విదేశీ మారక ద్రవ్యం మరియు స్థానిక ఆదాయం భారీగా పెరుగుతుంది. శ్రీలంక సంక్షోభాలను ఎదుర్కోవడానికి కరోనా తర్వాత ప్రధానంగా ఉన్నటువంటి అంశం ఎక్కువగా పర్యాటక రంగం మీద ఆధారపడినటువంటి దేశంగా శ్రీలంక మీద ఒక ముద్ర ఉంది. పర్యాటక రంగం మీద ఆధారపడింది కాబట్టి కరోనా లాంటి విపత్తు వచ్చింది. దాదాపు 2 ఏళ్ల పాటు ఇతర దేశాల నుంచి వచ్చేటువంటి ప్రయాణికులు కానీ, టూరిస్టులు కానీ ఎవ్వరూ కూడా శ్రీలంకకు రాలేదు. అక్కడ చోటు చేసుకున్నటువంటి ఆర్థిక సంక్షోభాన్ని ప్రపంచం మొత్తం ఒక ఉదాహరణగా చూపించింది. కేవలం పర్యాటక రంగం మీద ఆధారపడితే ఏ విధంగా ఉంటుందో శ్రీలంకను చూసి నేర్చుకోండి, తెలుసుకోండి. రాజకీయ పరమైనటువంటి అంశాలతో కూడా మొత్తం క్లీన్ అవుట్ అయిపోయినటువంటి సిచ్యువేషన్ ని మన శ్రీలంక విషయంలో పర్టికులర్ గా గమనించాం. ఏ స్థాయిలో రాజకీయ సంక్షోభం, పెట్రోల్ అందలేదు, నిత్యావసర వస్తువులు కూడా ఇతర దేశాలు ఉచితంగా ఇవ్వడం కావచ్చు, లేకపోతే సరఫరా చేసినటువంటి పరిస్థితుల్లోనే శ్రీలంకలో జనాభా మనుగడ సాధించింది అనడం వాస్తవం ఉంది. సో ఆ స్థాయి విపత్కర పరిస్థితుల నుంచి శ్రీలంక సరే 2.2 కోట్ల జనాభానే కావచ్చు, వారికి ఉన్నటువంటి వనరులు, వారికి ఉన్నటువంటి సహజ సిద్ధమైనటువంటి పర్యాటక రంగానికి సంబంధించి వారు డెవలప్ చేసుకున్నారు, ఇమ్మీడియట్ గా కోలుకోవడం జరిగింది. మనం దాన్ని ఉదాహరణ తీసుకుంటే భారతదేశంలో కూడా ఎన్నో రకాల పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం. దక్షిణ భారతదేశంలో దేవాలయాలు కావచ్చు, లేకపోతే పర్వతాలు కావచ్చు, ఇతరత్ర దీనికి సంబంధించి ఉంటుంది. నార్త్ ఇండియాకి వచ్చేటప్పటికి ఎక్కువగా హిమాలయాలు, అందమైనటువంటి లొకేషన్స్, కాశ్మీర్ లాంటివి కావచ్చు, ఇతరత్ర అన్ని ఉన్నాయి. మనం వాటిని చైనా, వియత్నాంలలో సరే వియత్నాం ఎలక్ట్రానిక్ డివైజెస్ వైజ్ గా అయిపోయినప్పటికీ కూడా చైనా ఎలక్ట్రానిక్ వైజ్ గా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ గా కాకుండా పల్లెటూర్లు కూడా అధునాతనమైనటువంటి టౌన్లుగా కనపడే రీతిలో అక్కడ కన్స్ట్రక్షన్ చేసినటువంటి విధానం కూడా మనం ఒకసారి చూడొచ్చు. ఏ స్థాయిలో విలేజెస్ ను కూడా అభివృద్ధి చేశారు, అక్కడ స్థానికంగా ఉండేటువంటి వారికి స్కిల్ ని ఏ విధంగా అక్కడ ఇచ్చారనేది కూడా మనం తెలుసుకోవచ్చు. ఇదంతా కూడా ఇప్పటికిప్పుడు సాధ్యమైంది అయితే కాదు. దాదాపుగా 30-40 సంవత్సరాల నుంచి వేసుకున్నటువంటి ఒక సుదీర్ఘ ప్రణాళికలో భాగంగా చైనా కానీ, వియత్నాం కానీ చూస్తున్నటువంటి సక్సెస్, ఇప్పుడు మనం చూస్తున్నటువంటి అధునాతనమైనదంతా కూడా ఇప్పటికిప్పుడు అయింది కాదు, 20-30 సంవత్సరాల నుంచి చూస్తున్నటువంటి సక్సెస్. ప్రపంచం ఆశ్చర్యపోతుంది అనటంలో ఎలాంటి ఇది లేదు. అలాగే మన దేశంలో సంపద కొద్ది మంది చేతుల్లోనే కేంద్రీకృతమై ఉందనేది వాస్తవం. సగటు భారతీయుడి ఆదాయం పెరగాలంటే గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలి, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలి, అలాగే మహిళా కార్మిక శక్తి భాగస్వామ్యాన్ని పెంచాలి. మనం పదే ప్రపంచంలో ఉన్నటువంటి అభివృద్ధి, అతి తక్కువ కాలంలో అభివృద్ధి చెందినటువంటి దేశాల జాబితా చైనా కావచ్చు, వియత్నాం కావచ్చు,
మరికొన్ని దేశాలు కూడా ఉన్నాయి. పర్టికులర్గా వీటిని ఎందుకు మాట్లాడుకుంటారనంటే ప్రతి ఒక్కరికి పని, ఆడ మగ అనేటువంటి తేడా లేదు. మహిళల్లో కూడా స్కిల్ విపరీతంగా ఉంటుంది. వారి స్కిల్కు తగినటువంటి, వారి టాలెంట్కి తగినటువంటి పని అనేది కల్పించడంలో అక్కడ ప్రభుత్వాలు సక్సెస్ అయ్యాయి. లోన్లు ఇచ్చి వ్యాపారాలు పెట్టించడంలో కావచ్చు, లేకపోతే అభివృద్ధి చెందాల్సినటువంటి మార్గాల్ని విస్తృతం చేయడంలో కావచ్చు, ఈ స్థాయిలో వెళ్తే మీరు అభివృద్ధి చెందుతారని గైడెన్స్ ఇవ్వడంలో కావచ్చు, దీనికి సంబంధించి వారు చిన్నప్పటి నుంచే వారిలో ఉన్నటువంటి స్కిల్ని గమనించి ఆ దిశగానే వారు వ్యాపారంగా, లేకపోతే చదువు పరంగానా, లేకపోతే క్రీడల పరంగా కూడా ప్రపంచంలో అత్యధిక గోల్డ్ మెడలిస్టులు, అలాగే ఇతరత్ర ఒలింపిక్ మెడల్స్ కావచ్చు, ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచేటువంటి క్రీడాకారులు కూడా చైనాలో ఉన్నారు అనేది దీనికి సంబంధించి. అలాగే అక్కడ కూడా ఉన్నత వర్గాలు ఉన్నాయి, పేదవారు ఉన్నారు, మధ్యతరగతి వారు ఉన్నారు. కానీ భారతదేశంలో లాగా తిప్పి కొడితే ఒక 100-150 మంది చేతుల్లోనే దేశ సంపద ఉంది అనేది గణాంకాలే చెప్తున్నాయి. ఇది ఎవరు చెప్పాల్సినటువంటి పని కాదు. ఆ సంపద చైనాలో దాదాపుగా ఉన్నత వర్గం వారికి ఏ స్థాయిలో ఉంటుందో, దాదాపుగా మిడిల్ క్లాస్ వారు కూడా కొంచెం ఇంచుమించుగా అదే సౌకర్యాలతో వారి తలసరి ఆదాయం డెవలప్ అవడం కావచ్చు, దిగువ మధ్య తరగతికి సంబంధించి పల్లెటూరులో ఉండేటువంటి వారికి కూడా ఆ పంటల విషయంలో కావచ్చు, లేకపోతే ఇతరత్ర వారి టాలెంట్ను ప్రోత్సహించి అక్కడ సంపదని ఏ విధంగా సృష్టించాలి, ప్రతి ఒక్కరి స్కిల్ని మనం ఎలా వాడుకోవాలి, దేశాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలి, ఇది పర్టికులర్గా ఆయా దేశాల అభివృద్ధి చెందినటువంటి విధానం. భారతదేశంలో రాజకీయ విధానాలు కావచ్చు, ఇతరత్ర అన్ని అతి తక్కువ మందికే సంపద కట్టబెట్టేటువంటి విధానం ఉందనే విమర్శల నుంచి భారతదేశం కూడా బయటకు వచ్చి ప్రతి ఒక్కరిని ప్రోత్సహించాలి, ప్రతి ఒక్కరు వ్యక్తిగతంగా ఎదగాలి అనేటువంటి రీతిలో చేస్తే మాత్రం డెఫినెట్గా భారతదేశం కూడా అత్యంత యువశక్తి ఉన్నటువంటి దేశం భారత్. భవిష్యత్తులో కూడా ప్రపంచాన్ని శాసించేటువంటి శక్తి, ఆర్థికంగా కావచ్చు, టెక్నికల్గా కావచ్చు, ఇతరత్ర డామినేషన్ వైజ్ కూడా భారత్ సాధించేటువంటి శక్తి ఉంది. అయినప్పటికీ కూడా ఆదాయంలో మనం వెనకబడిపోయాం, మహిళల్ని ప్రోత్సహించడంలో కూడా వెనుకబడిపోయాం అనేది మాత్రం వాస్తవం. ఫైనల్ గా ఒక దేశం జీడిపి సైజులో ఎంత పెద్దదన్నది ఎంత ముఖ్యమో, ఆ దేశంలోని సామాన్య పౌరుడి జేబులో ఎంత డబ్బు ఉందన్నది కూడా అంతే ముఖ్యం. దేశంలో ప్రధానంగా నెలకొన్నటువంటి అసమానతల విషయంలో ఇది ప్రధానమైనటువంటి అంశం. శ్రీలంక సంక్షోభం నుంచి నేర్చుకొని పైకి లేచింది. మరి భారతదేశం కూడా $5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ వైపు అడుగులు వేస్తున్న తరుణంలో తలసరి ఆదాయాన్ని పెంచి సామాన్యుడి జీవన ప్రమాణాలను మెరుగుపరచడంపై మరింత దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని అంటున్నారు ఆర్థిక నిపుణులు. ఇప్పటికైనా భారత్ మేల్కొనాలి. ఇప్పటి నుంచి ఆ విజన్తో కానీ పనిచేస్తే డెఫినెట్ గా యువతలో ఉన్నటువంటి స్కిల్ ని ప్రోత్సహిస్తే రాబోయే 20 ఏళ్లలో భారత్ ప్రపంచాన్ని శాసిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆదాయ మార్గాల విషయంలో కూడా క్లియర్ గా ఉండేటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. భారతదేశంలో ఉండేటువంటి ఒక వ్యక్తి తలసరి ఆదాయం పెరగడంతో పాటు వృద్ధి చెందుతుంది దేశం అని కూడా నిపుణులు చెప్తున్నారు.